పరీక్ష ఫెయిల్ అయినందుకు చాలా విచారిస్తున్నాను. నాకు లేని విచారం నీకెందుకే డార్లింగ్, ఇది మనకు అలవాటే. నీతో ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి కనుక ఉన్న పడంగా నువ్వు బయలుదేరి రావాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఇట్లు నీ ప్రియురాలి విమ్మి. కంగ్రాచులేషన్స్ రా బాబా, అనుకున్నట్టు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. అది సరేరా, నువ్వు ఫెయిల్ అయ్యేందుకు నేను చాలా విచారపడుతున్నాను. ఇక్కడ పడితే పడ్డావు గానీ నీ విచారాన్ని మా వాళ్ళు గంటగట్టకు. వాళ్ళ దృష్టిలో మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టే తెలిసిందా? నీ నంబర్ కాదంతా నాకు ముందే తెలుసు. అది సరే, మరి పరీక్ష కడుతున్నావా? తప్పదుగా, డబ్బు కోసమైనా కట్టాలి. చూడు, నన్ను అర్జెంటుగా రమ్మని విమల ఉత్తరం రాసింది. పరీక్షల వంగుతో మా నాన్నకు మస్కా కొట్టి మేజర్ గారింట్లో బాగా వేయాలి. అవస్థలు నాయనా, అవస్థలు. కానీ వస్తాను రా, చీమలు కూర్చు చంపుతున్నాయి. శుభవార్త. ఏమిటా శుభవార్త? నేను పాస్ అయ్యాను, బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాన్న, నీకు అనుమానమా? ఇదిగో నా నెంబర్. అనుమానం ఏంటి మొహం? నువ్వు కాకపోతే ఎవరు అవుతారు? ఏమండి, పట్టదా నెంబరు? నిజమేనే, అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా తెలివితేటంతా వాడికి వచ్చాయి. విషయం రూపాయి కొనుకనిపించాడు. నాన్న, అమ్మా, మా ఆయన మాకండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. ఏమిటో పోయడం పద్నాలుగు అసలే రాసినా చెప్పండి. నోరు తెరవడా చోల్పుల్లి. అసలే వాడు జలుబు చేసి ఏడుస్తున్నాడు. నాన్న, మన కొట్టు కూడా జలుబు చేసిందా? ఇది వరకు కిటకిట్లాడుతుండేది, ఇప్పుడు డల్ గా ఉంది. అది ఎందుకు అడుగుతావురా నాయన? ఆ కేశవరావు గారు ఉన్నాడే, వాడు ఒక బోడిముండా కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టించాడుగా. దాంతో మన దశి తిరిగిపోయింది. ఇంకా మన కొట్టు దివాళా తీసినట్టే. నోర్మైనా, నేనుండగా మా నాన్న కొట్టు దివాళా తీనిస్తానా? నేను వెంటనే పట్నం వెళ్ళి ఐఏఎస్ పాస్ అయ్యి మన జిల్లాకే కలెక్టర్ అయి వస్తాను. వచ్చి రావడంతో ఒక్క ఆర్డర్ పాస్ చేసి ఆ స్టోర్ పునాదులతో సహా పీకించేస్తాను. అప్పుడు మన కొట్టు మళ్ళీ కలకలాడిపోతుంది. నీ గల్లా పెట్టే గడగల్లాడిపోతుంది. నువ్వు అంతటి వాడు అవుతావు, నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నారా? అయితే ఇంకా ఆశించుకునే తొందరగా వెళ్ళి కలెక్టర్ అయి తిరిగి వచ్చేసి. అదేమన్నా బంటోతు ఉద్యోగమా? అటు వెళ్ళి ఇటు తిరిగి రావడానికి? అమ్మో, కలెక్టర్ అంటే మాటలా? బోర్డు పుస్తకాలు కొనాలి, రాత్రం పగళ్ళు కష్టపడి చదవాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందిరే? అమ్మో, కనీసం 5-6 వేలు అవుతుంది. అబ్బా, ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచన కట్టిపెట్టు. అవతల లక్షలు వచ్చి పడుతుంటే వేల కోసం వేల మీద లెక్క పెడతావేట్రా? ప్రస్తుతం ఎంత కావాలి చెప్పు? 15,000, 1500, 1000 అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. ఈ దెబ్బతో క్లోజ్. నేనా? నువ్వు కాదురా వాడు, ఆ కేశవరావు, అది స్టోరు.